వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయి ఓటమి మూటగట్టుకోవడానికి కారణాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కూడా వెళ్ళి కలిసి వచ్చినట్టున్నారు, గెలిచిన ఎమ్మెల్యేలో మీరున్నారు అతి కొద్ది మందిలో. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, ఏం ఆలోచిస్తున్నారు, ఏం చెప్పారు? సార్, ఈ విజయం మీద అనేక అనుమానాలు ఉన్నాయి. కానీ ఆధారాలు ఇచ్చినా న్యాయం జరిగే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు. కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, కేంద్ర వ్యవస్థలని అడ్డం పెట్టుకొని చేయాల్సినటువంటి విధ్వంసాలు సృష్టించి అన్ని మార్గాలలో అందలం ఎక్కారు. ఏమైనా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి మేము కూడా గౌరవిస్తూ కట్టుబడి, వారికి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే మేము కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పరిపాలనని మా 5 ఏళ్లలో అందించింది వాస్తవం. ప్రజలు ఆనందంగా ఓటు వేశారు. ఏదేమైనా 40% ఓటింగ్ మాకు వచ్చింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ అపజయం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. లార్జెస్ట్ పార్టీ కాదు, మీరు లీస్ట్ పార్టీగా ఉన్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ, హైయెస్ట్ ఓట్లు వచ్చినటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వచ్చాయి, హైయెస్ట్ మాకే వచ్చింది. 1,60,00,000 ఓట్లు, నంబర్ కరెక్ట్గా నాకు గుర్తులేదు. 40%. దీన్ని కరెక్షన్ చేయాలి తప్పుంటే. అత్యధిక ఓట్లు సాధించినటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సీట్లు 2-3% తోటి మారిపోయిన సీట్లు అనేకం ఉన్నాయి. ఏదేమైనా ఈసారి వారు గెలిచారు, ప్రభుత్వం వారు ఏర్పాటు చేసుకున్నారు. మంచి ముఖ్యమంత్రి గారు మీకు చెప్పిన మాటలు ఏంటి అని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారు మీతో షేర్ చేసుకున్నది ఏంటి, ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు ఫర్దర్గా? ఖచ్చితంగా మేము ఒక సీటు తోటి మొదలుపెట్టినటువంటి పార్టీ, పోరాటాలతో మొదలైనటువంటి పార్టీగా 11 సీట్లు మాకున్నాయి. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అదే మాకు సీఎం గారు చెప్పినటువంటి మాట. ఖచ్చితంగా పోరాడదాం, మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. 2029 మనదే అని మాకు చెప్పారు. ఆ దిశగా మేము ముందుకు వెళ్తాం. ఒక్క సీటుతోటి మొదలైనటువంటి మా ప్రస్థానం 151 సీటు మేము గెలిచినప్పుడు ఈ దేశంలోనే అంత పెద్ద విజయాన్ని నమోదే చేసినటువంటి ప్రాంతీయ పార్టీ లేదు. సో అది మా చరిత్ర. ఇవాళ వారికి అవకాశం వచ్చింది. ఖచ్చితంగా మరొకసారి మేము మళ్ళీ చరిత్ర సృష్టిస్తాం. ఖచ్చితంగా పోరాడతాం. ఒక్క సీటుతోటే ఒంటరిగా పోరాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, మా అధ్యక్షుల వారికి మేమంతా అండగా ఉంటాం. ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి చేయవలసినటువంటి పనులు చేయకపోతే పోరాడతాం, ప్రజల తరఫున నిలబడతాం. మళ్ళీ అధికారంలోకి వచ్చేదాకా అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటాం.